మహాభారతంలో నాకిష్టమైనటువంటి ఒక మంచి ఘట్టాన్ని మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోలో. ఈ వీడియోని చివరిదాకా వినండి దయచేసి. మహాభారత యుద్ధమైన తర్వాత 3 పుష్కరాల అనంతరం అంటే 36 సంవత్సరాల తరువాత శ్రీకృష్ణుడు నిర్యాణం చెందడం జరిగింది. ఈ లోకాన్ని వదిలి వైకుంఠానికి వెళ్ళడం జరిగింది. ఈ విషయం తెలియనటువంటి అర్జునుడు హస్తినాపురం నుంచి ద్వారకకు బయలుదేరి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు నిర్యాణం చెందాడని తెలుసుకొని చాలా దుఃఖించి చాలా బాధపడి తను శ్రీకృష్ణుడి యొక్క పట్టపురాణులను హస్తినాపురంకి రావడానికి ఇన్వైట్ చేస్తాడు. ఈ లోపల రుక్మిణీదేవి ఏమో శ్రీకృష్ణుడితో పాటు సతీ సహగమనంలో ఆమె వెళ్ళిపోతుంది. సత్యభామ వనప్రస్థానికి వెళ్ళి తన శేష జీవితాన్ని తపస్సు చేయడంలో గడిపేస్తుంది. మిగిలిన పట్టపురాణులు మరియు మిగతా కొందరు పిల్లలను అర్జునుడు హస్తినాపురానికి తీసుకుని రావడానికి నిశ్చయించుకుంటాడు. ఎందుకంటే ద్వారకా నగరాన్ని సముద్రుడు ముంచేస్తాడు కొన్ని వారాల్లో కాబట్టి. ఎప్పుడైతే ఈ పట్టపురాణులు మరియు కొందరిని తనతో పాటు రథాల్లో తీసుకొని అర్జునుడు బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత ఆ రోజు రాత్రి ఏం చేస్తారంటే తను హాల్ట్ అవ్వడానికి అంటే తను విశ్రమించడానికి దారి మధ్యలో ఒక చోట టెంట్లు వేసుకొని అర్జునుడు మరియు మిగతా వాళ్ళందరూ కూడా పడుకొని నిద్రిస్తూ ఉంటారు. అర్ధరాత్రి సడన్గా ఆ ఫారెస్ట్లో కొందరు బందిపోటు దొంగలు వచ్చి వీళ్ళని అటాక్ చేస్తారు. అటాక్ చేసి ఆ పిల్లల్ని మరియు ఆడవాళ్ళని మీద దాడి చేయడం మొదలు పెడతారు. దాడి చేసినప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే తన గాంధీవంతో వారి మీద బాణాల పరంపర కునిపిస్తాడు. కానీ అన్ఫార్చునేట్గా ఒక్క బాణం కూడా పనిచేయడం మానేస్తుంది. ఇదే అర్జునుడు ఇదే గాంధీవంతో 11 అక్షోహిణుల సైన్యాన్ని కురుక్షేత్ర యుద్ధంలో ఎదుర్కొన్నాడు. కానీ ఈ బందిపోట్ల మీద ఉపయోగించే ఏ ఒక్క బాణం కూడా పనిచేయడం లేదు సరికదా. ఒక్క అస్త్రం శస్త్రం అన్నీ నిర్వీర్యమైపోయాయి. నిర్వీర్యం అవ్వడమే కాకుండా అర్జునుడు వారి చేతిలో ఓడిపోయి వెనుతిరిగి హస్తినాపురకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏమీ చేయలేని పరిస్థితిలో అర్జునుడు తన రథాన్ని తీసుకొని హస్తినాపురానికి తరలి వచ్చేస్తాడు. వచ్చేసి తన అంతఃపురంలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అరే, ఇంతటి వీరుణ్ణైనటువంటి నేను మహాభారత యుద్ధంలో 11 అక్షోహిణుల సైన్యాన్ని ఇదే గాంధీవంతో ఇదే అశ్వాలతో ఇదే రథంతో ఇదే అర్జునుడు ఎదుర్కొన్నాడు. కానీ బందిపోట్లు మాత్రం ఈరోజు ఎదుర్కోవడంలో నేను విఫలమయ్యాను అని తన ఈగో హర్ట్ అయి బాగా బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో ధర్మరాజు తన దగ్గరికి వస్తాడు. వచ్చి ఏమర్జున దిగాలుగా ఉన్నావు, ఏమిటి సమాచారం అని అడుగుతాడు. అర్జునుడు బాధపడుతూ అన్నా ఇదిగో ఈ రకంగా నేను బందిపోట్లు కూడా ఎదుర్కోలేకుండా నేను వెనుదిరిగి వచ్చేసాను అంటే, సర్లే అవన్నీ వదిలిపెట్టు, ఇంతకీ కృష్ణుడు ఎలా ఉన్నాడు? ఇంకెక్కడి కృష్ణుడు అన్నయ్య, మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇంకెక్కడి కృష్ణుడు అన్నయ్య, మనల్ని వదిలి వెళ్ళిపోయాడు, నిర్యాణం చెంది వైకుంఠానికి వెళ్ళిపోయాడు అని చెప్పనగానే ధర్మరాజు కూడా చాలా బాధపడతాడు. బాధపడ్డ ధర్మరాజు అర్జునుడితో ఏదో చెప్పబోతుండగా వెంటనే అక్కడికి వ్యాస మహర్షి వస్తాడు. స్పాట్లో వ్యాస మహర్షి వచ్చి అర్జునుడికి ఉపదేశం చేస్తాడు. అర్జున, నువ్వు ఇదే గాంధీవంతో 11 అక్షోహిణుల సైన్యాన్ని గెలిచానని చెప్పి మహావీరుణ్ణని అనుకుంటున్నావు కదా. కానీ ఆ దేవుడి అనుగ్రహం లేకుండా నువ్వే కాదు ఎవ్వరూ కూడా ఏమీ సాధించలేరు. నువ్వు జీవితంలో ఏదో సాధించావు అంటే కేవలం ఆ దేవుడి యొక్క అనుగ్రహం వల్లనే. ఈరోజు కృష్ణుడు నిర్యాణం చెందిన తక్షణమే కలియుగం స్టార్ట్ అయింది. కలియుగంలో అస్త్రాలు శస్త్రాలు ఏమీ పనిచేయవు, నీ గాంధీవం కూడా పనిచేయదు. కాబట్టి మీరు ఈ భూలోకానికి వచ్చినటువంటి సమయం ముగిసిపోయింది. ఇక మీరు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి సిద్ధపడండి అని తను ఉపదేశించి వ్యాస మహర్షి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతానే వెంటనే పాండవులందరూ ద్రౌపది సమేతంగా హిమాలయాలకు వెళ్ళి వారి వారి శరీరాన్ని ఒక్కొక్కరుగా వదిలి పరలోకయానం చేస్తారు. కాబట్టి మిత్రులారా గమనించండి, మనం జీవితంలో ఏం సాధించినా, ఎంత సంపాదించినా, ఎంతమంది మిత్రులను పేరు ప్రతిష్టలను సంపాదించుకున్నా కూడా అది మనమే సంపాదించామనేటువంటి అహంలోకి వెళ్ళమాకండి. కేవలం దైవకృపతోనే వాటన్నిటిని సాధించామని మనసులో ఉంచుకోండి.